మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్తే విషయ పెద్దన గారు. నమస్తే ఉషా. పెళ్ళైపోయిన తర్వాత కొన్ని సమస్యలు లేదంటే చిన్న చిన్న గొడవలు భార్యాభర్తల మధ్య సహజంగా ఉంటూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ ఆడపిల్లలు మేము ఉండము అని వెంటనే అత్తగారింటి నుంచి తల్లివారింటికి వస్తూ ఉంటుంటారు. కొన్నిసార్లు వాళ్ళకి వెళ్ళాలని ఉన్నా ఏదో ఆవేశం పడి వచ్చామని వాళ్ళకి అనిపించి ఒక స్టెప్ ముందుకు వేయాలనుకున్నా ఈ తండ్రి తల్లి ఎవరైతే ఈ పాత్రలు ఉంటూ ఉంటాయో చాలాసార్లు ముందుకెళ్ళనివ్వరు. ఎక్కడో వాళ్ళ ఈగో డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే అన్ని కేసెస్ నేను చెప్పట్లేదు, కొంతమంది తల్లుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మేము పంపించము, వెళ్ళేదే లేదు అని తెగేసి చెప్తూ ఉంటుంటారు. అటువైపు అత్తింటి వాళ్ళు పంపించండి అని అడిగినా మా అమ్మాయి మాకు బరువేం కాదు, మేము చూసుకుంటామని చెప్తుంటారు. ఎంతవరకు అంటే ఎలా చూడవచ్చు దీన్ని, అసలు ఏ విధంగా చూడాలి అంటారు? ఈ జనరేషన్ ఆడపిల్లల విషయమే నేను మాట్లాడుతున్నాను. ఈ జనరేషన్ మరి ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి అన్నీ సూపర్ ఫాస్ట్, అన్నీ తెలుసు మాకు అంటుంటారు కదా మరి. సో అన్నప్పుడు యాక్చువల్గా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటే అక్కడ ఏం పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు వచ్చారు, మళ్ళీ వెళ్ళాలా వద్దా అన్నది. ఇప్పుడు అక్కడ పర్మిషన్ తీసుకుని రాలేదు కదా అత్తగారి పర్మిషను, మరి ఇక్కడ అమ్మ పర్మిషన్ ఎందుకు, నీకు వెళ్ళాలనిపిస్తున్నప్పుడు. ప్లస్ ఇంకోటి, అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అట్లా మా పిల్ల మాకేం బరువు కాదు, మేము చూసుకోగలం అనటం కరెక్టా కాదా అంటే అది సందర్భాన్ని బట్టి ఉంటుంది ఉషా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏదో భర్త రాచి రంపాన పెట్టి తాగొచ్చి అదేంటి బాధ్యతగా లేకపోతే అమ్మాయి మొత్తం బరువు బాధ్యతలు అన్నీ చూసుకుని ప్లస్ ఎమోషనల్గా కూడా సపోర్ట్ లేకపోతే ఇవన్నీ అవుతూ ఉంటే కనుక నిజంగానే ఒక తల్లి మా అమ్మాయి మాకేం బరువు కాదు, అమ్మ నువ్వు వచ్చేసే మేము చూసుకుంటామని ఆసరా ఇవ్వటం, ఆలంబనగా ఉండటం, వెనకాల మేము సపోర్ట్ ఉన్నాం నీకు తల్లిదండ్రులు అని ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వటం తప్పు కాదు. బట్ గిల్లి కజ్జాలకే లేకపోతే చిన్న చిన్న విషయాలకే ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక ఉషా ఇవాళ రేపు ఏంటంటే ఇవాళ రేపనే కాదు, అసలు నిజంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుని ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు బ్రతకలేమనే స్టేజ్కి రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దట్టు అదేంటి ఒకళ్ళ మనస్తత్వం ఏంటి, వీళ్ళకి ఎప్పుడు ఎట్లా ఉంటారు, ఇవన్నీ భార్య గురించి భర్త గురించి భార్య తెలుసుకుని వాటికి అలవాటు పడి వాళ్ళని అలా వాళ్ళగా ఒప్పుకుని అడ్జస్ట్ అవుతూ మౌల్డ్ అవ్వటానికి కొన్ని ఇయర్స్ పడుతుంది నిజం చెప్పాలంటే. ఈ లోపలే విడిపోవటం అంటే అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా ఇప్పుడు. సో ఈ లోపలే విడిపోతే కనుక వాళ్ళకి అంటే ఒక అర్థం అవుతుంది అసలు రిలేషన్షిప్ అంటే ఏంటంటే. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు, మాట మెదిలితే ఇప్పుడు భర్త అటు ఆఫీస్కి వెళ్ళగానే లేకపోతే ఏదో ఒకటి ముందు రోజు అంటే ఇవాళ ప్రసారాలు అన్నట్టుగా మొత్తం అన్నీ తల్లికి చేరవేస్తూ ఉంటారు. తల్లి విని ఊరుకోవాలి, లేదంటే అసలు అలాంటి ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఇత్తుకిత్తు వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చారు, నేను మంచినీళ్ళు ఇవ్వలేదని ఇవ్వచ్చు కదా, ఏదో ఇక ప్రతి చిన్నది, లేకపోతే కూర ఎలా ఉంది ఏంటన్నాడు, లేకపోతే నువ్వు సరిగ్గా ఇల్లు సర్దట్లేదు అన్నాడు, ఇలాంటివన్నీ కొంతమంది అబ్బాయిలు కూడా చెప్తారు వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి. సరే ఇప్పుడు మనం అమ్మాయి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాం కదా, సరే చెప్పినప్పుడు వెంటనే దూరిపోయి సలహాలు ఇచ్చేసి అవునా అలా అన్నాడా అయితే 2 రోజులు లేకపోతే తన్నే వండమను, బాగా లేకపోతే వండి చూపించమను, ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు. లేదు అంటే నీకు రాదని చెప్పి 2-3 రోజులు పడుకో, లేదంటే ఆర్డర్ చేసి పెట్టు. అసలు ఒక తల్లి ఒక పిల్లకి నేర్పించాల్సింది ఈ కేసు, ఇలాంటి కేసు నేను విన్నాను కూడా, అందుకే చెప్తున్నాను. ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు. సో అసలు నాకు తెలిసినప్పుడు నా ఫ్రెండ్ అంటే ఇప్పుడు నా వయసు మా జనరేషన్లో ఇలాగే అల్లారు ముద్దుగా పెరుగుతుంది అమ్మాయి, నా ఫ్రెండ్ పెళ్లి చేస్తారు. ఇక్కడేమో అన్నీ 3 పనివాళ్ళు అన్నీ ఏదంటే అంటే ఆర్డర్ ఇస్తే చిటికేస్తే అన్నీ వచ్చేసాయి ఈ అమ్మాయికి. అక్కడేమో ఆ అమ్మాయి అప్పుడే కొత్తగా పెళ్ళయి వేరే ఊరు భర్తతో వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఎట్లా నార్త్ ఇండియా టైపు అట్లా వెళ్తుంది, అక్కడ ఎట్లా పనివాళ్ళు ఆ భాష అది రాక ఈ గోలంతా ఎందుకులే అని ఆ అమ్మాయే పని చేసుకుంటా ఆ అమ్మాయే చేస్తూ ఉంటుంది అన్నీ.
ఇక్కడ అమ్మకి పాపం గుండె తరుక్కుపోద్ది అనమాట. కాలు కింద పెట్టకుండా పెంచాము, అక్కడేమో అన్నీ చేసుకుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చేయండి అమ్మ, మన ఇంటికి వచ్చేయండి, అదేంటి ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూపిస్తారు లే మీ ఆయనకి, ఇక్కడే చూసుకోవచ్చులే, ఇటు పక్కకు వచ్చేయండి, మన ఏపుకి వచ్చేయండి, మన ఇంటికి వచ్చేయండి అని అంటూ ఉంటుంది. అంటూ ఉంటే ఈవిడ నాన్న, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ ఆవిడ్ని అంటే వాళ్ళ అమ్మతో, ఇదిగో అమ్మాయి ఏమి నీతో కంప్లైంట్ చేయట్లే, నేను చేసుకుని కష్టపడిపోతున్నాను అని. శుభ్రంగా వాళ్ళిద్దరు ఏదో చిలక గోరింకల్లాగా ఎవరు వాళ్ళు పడుతున్నారు. నీకు చెప్పి నిన్ను సలహా అడిగి నేను చేసుకోలేకపోతున్నాను వచ్చేయమంటావా అన్నప్పుడు పోనీ నువ్వు ఏదన్నా చెప్పాలి. కానీ అప్పుడు కూడా ఏముందలేమ్మా అల్లుడు గారి ఉద్యోగం అక్కడే కదా, కొన్ని రోజులు ఆగినాక ఏ ప్రమోషనో ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసి ఇటేపు కొద్దురు కానిలే అని చెప్పాలా, నువ్వు అది పని చేసుకోలేకపోతానని చెప్పి నువ్వు వచ్చేయండి ఉద్యోగం సద్యోగం అన్నీ మానేసి అల్లుడు గారిది నువ్వు అట్లెట్లా అంటావు, అది కరెక్ట్ కాదు, వాళ్ళ లైఫ్ వాళ్ళని బిల్డ్ చేసుకొని అయినా తన పని తను చేసుకుంటుంది కదా అని అంటాడు. ఇవాళ ఎంతమంది అంటున్నారు అదొకటి. సో ఇప్పుడు ఈ కేసులో ఒట్టి పని చేసుకోలేకపోతుందని వచ్చేయమంటాం ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఇంకొక కేసు చెప్తాను, అది ఈ జనరేషన్ కేసు. ఆ అమ్మాయి పెళ్ళై 15 ఏళ్ళు అవుతుంది, తాగి వస్తాడు, బాధ్యత ఉండదు, ఏమీ పట్టించుకోడు, పిల్లల ఫీజులు కానీ ఏది, 2 పిల్లలు. అలాంటప్పుడు వాళ్ళమ్మ, ఆ అమ్మాయి వాళ్ళమ్మ ఏం పర్వాలేదు నువ్వు వచ్చేసి మా దగ్గరగా మా ఇంట్లో ఉండో లేకపోతే పక్కనో మా పక్కనో తీసుకుని దగ్గరలో ఉండి నీ పిల్లలిద్దరిని పెట్టుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, అలాంటి వాడితో ఉండకపోయినా పర్లేదు, నీకు సపోర్ట్గా మేము ఉంటామని అంటుంది. ఇది సబబు. సో ఇట్లా అంటే మా పిల్ల మాకు బరువు కాదు, మేమే చూసుకోగలం అని అనటానికి సమయం సందర్భం ఉంటాయి. ప్రతి చిన్నదానికి ఈ అమ్మాయిలు అదేంటి మొత్తం చెప్పక్కర్లేదు ఇంట్లో విషయాలు. ప్రతి చిన్నదానిలో అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ దూరిపోయి సలహాలు ఇచ్చి అస్సలు మాట్లాడాల్సిన పని లేదు. ఇంకొకటి, భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవ అవుతుందనుకో 1-2 రోజులు పడుతుంది సర్దుకుపోవటానికి. ఈ లోపలే వీళ్ళేదో ఇళ్లల్లో చెప్పటం, వాళ్ళేదో 1-2 అంటాం, వీళ్ళు ఇంకా బిగుసుకుపోవటం భార్యాభర్తలో. ఇది జనరల్గా ఇప్పుడు జరుగుతుంది. ఈ ఆడపిల్లలే ఎస్పెషల్లీ మాట్లాడుతున్నప్పుడు ఇటు సైడే కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ ఆడపిల్ల తల్లులకి ఎలా ఉంటుందంటే, మన ఇంటి దగ్గర ఎలా అయితే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉండాలి, అలాగే చేసుకోవాలి, ఒకవేళ ఉండకపోయినా సరే ఉండేలా మీరు ఉండండి అనడం ఎంత అంటే మూర్ఖత్వానికి దారితీస్తుందంటే, వాళ్ళ సంసారాలు ఏదో వాళ్ళు బతుకుతూ ఉంటుంటారు, వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటుంటారు. ఆ జీవితంలో ఏదో కొత్తగా ఏదో చూడాలి ఎక్సైట్మెంట్ ఉన్నదాన్ని మొత్తాన్ని పాడు చేస్తే ఈ తల్లులే. నీకోటి చెప్పనా, నాకు ఒక క్లయింట్ ఉంది, కపుల్ ఇద్దరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతను చెప్పుకుంది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మతో షేర్ చేసుకుంటుంది ఈ అబ్బాయితో పడే ఇబ్బందులు. అంటే ఏంటి, ఎక్కువ మాట్లాడ్డానో, లేకపోతే ఎంతసేపు ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ పనే చూసుకుంటాడనో, నన్ను బయటికి తీసుకెళ్ళట్లేదనో, నాకు అసలు ఇట్లా ఏదో చెప్తే ఆవిడ అంటే అత్తగారు, ఈ అమ్మాయి వాళ్ళమ్మ అల్లుడికి ఫోన్ చేసి అల్లుడిని అడుగుద్ది, ఏంటి బాబు నువ్వు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి మా అమ్మాయితో టైం స్పెండ్ చేయమంట, కాసేపు ఏదో ముద్దు ముచ్చట ఉండాలి కదా, ఇక నీకు ఆఫీస్ పని ఇదే అయితే అది ఎట్లా అని. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు వినడానికి విడ్డూరంగా ఉంది అసలు. అసలు అత్తగారు అల్లుడికి ఫోన్ చేసి, పోనీ అమ్మాయి ఆఫీస్ నుంచి త్వరగా రమ్మను, లేదంటే ఏదో ఒకటి నీ సలహానో చచ్చుపుచ్చి సలహా ఏదన్నా ఉంటే కూతురికి ఇచ్చుకోవాలి, అవునా? పోనీ మాంగారు కూడా కాదు, బాబు అమ్మాయి ఇట్లా అంటుంది, కొంచెం ఆఫీస్లో పని త్వరగా చూసుకుని వారానికి 2 రోజులన్నా కాస్త ముందురా అబ్బాయి నాయన అని మామగారు చెప్పినా అదొక రకం. ఇప్పుడు కోడలకి మామగారు ఫోన్ చేసి చెప్తే బాగుంటుందా, అత్తగారు ఫోన్ చేసి చెప్తే బాగుంటుందా, అంటే ఏ విషయం మాట్లాడుతున్నారు అన్నది బట్టి కూడా ఉంటుంది. సో ఈ విషయం అసలు డైరెక్ట్గా అత్తగారు ఫోన్ చేసి ఏ విషయమైనా అల్లుడిని మా అమ్మాయి ఇట్లా చెప్పింది, నువ్వు ఇలా చేస్తున్నావు అంట కదా, అలా చేస్తున్నావు అంట కదా, అన్ని కొందరు ఇళ్లల్లో ఆడపెత్తనాలు ఉంటాయి ఉషా, అనకూడదు కానీ, అవునా? ఎంత విసుగు పుడతాయి అంటే ఎవరు ఎంతవరకు ఎందుకురా చేసుకున్నాం ఈ ఇంటి ఆడపిల్లని అనిపించాలి. అసలు ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్ల మీద ప్రేమ ఉండటం సహజం కాదు, కానీ అది ఎలా ప్రదర్శించాలి, ఇండైరెక్ట్గా నువ్వు వీళ్ళ కాపురాన్ని చెడగొడుతున్నావు నేను అనేది అది. మీ తెలిసి తెలియని ఉత్సాహంలో మీరు చెడగొడుతున్నారు. ఇంకా అబ్బాయికి అమ్మాయి మీద కంటే ఆవిడ మీద ఎక్కువ కంప్లైంట్లు ఉన్నాయి. భార్య మీద కోపం ఇతనికి వాళ్ళిద్దరు గొడవ పడినందుకు కాదు, ఈ అమ్మాయి ప్రతిదీ వాళ్ళ అమ్మకు చెప్తున్నందుకు, ఆవిడ ఫోన్ చేస్తున్నందుకు. చూడండి, ప్రాబ్లం ఇక్కడతో అయిపోవాల్సింది గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకుంటున్నట్టు.
కాబట్టి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ పెళ్ళైనాక వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వండి. కింద పడతారో లేస్తారో మీద పడతారో వాళ్ళు తిప్పలేయో వాళ్ళు పడతారు. వాళ్ళ వల్ల కాదు బాబోయ్ మా వల్ల కావట్లేదు మీరు వచ్చి రండి హెల్ప్ చేయండి అన్నప్పుడు అది కూడా ఒక పద్ధతిలో చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఆడపిల్లలు ఎప్పుడైతే పెళ్ళిళ్ళు చేసి ఒక ఇంటికి పంపిస్తుంటామో ప్రతి తల్లికి ప్రతి తండ్రికి భయము, ప్రేమ, ఆందోళన ఇవన్నీ కామన్గా మనం చూస్తూ ఉంటుంటాం. కానీ మీరు అన్నట్టుగానే దానికి అడిగే పద్ధతి, తెలుసుకునే విషయాలేంటి, తెలుసుకోకూడని విషయాలేంటి, ఒకవేళ అమ్మాయి చెప్తూ ఉన్నా ఎంతవరకు వినాలి ఎంతవరకు వినకూడదు, కొన్నిసార్లు వినట్టుగా ఎలా ఉండాలని తెలుసుకోవడమే ఇక్కడ చాలా మెలకువలు ఉంటుంది. చాలా సార్లు వాళ్ళు ఏదో ఆ కోపంలో బాధలో చెప్తారంటే మనం వినిపెడితే సరిపోతుంది అంతే. దానికేం మనం పెద్ద పరిష్కారాలు చేయాల్సిన పనేమీ లేదు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇలా ఎవరైతే అబ్బాయిల విషయంలో నేను మాట్లాడుతున్నాను, మీరు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో, మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో మా ఇళ్ళలో మేము గమనిస్తూ ఉన్నాం, మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది, మా వైఫ్ ప్రతిదీ అటు కంప్లైంట్గా చెప్తూ ఉంటుంది, లేదంటే మా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది, దానివల్ల మాకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి, ఓవరాల్గా మా రిలేషనే దెబ్బతింటుంది, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి మన కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా ఉషా, వాళ్ళకి అంటే ఎట్లా మాట్లాడాలి, ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, అసలు పేరెంట్స్తో ఏమేమి ఎంతవరకు షేర్ చేయాలనేది ఆడపిల్లలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. సో ఇంకొకటి, ఇంటి గుట్టు రట్టని ఏదో పెద్ద బాధ ఇట్లాంటిది అయితే తప్పితే ప్రతి చిన్నది అంటే తుమ్మినా తప్పే దగ్గినా తప్పే అన్నట్టు ప్రతిదీ చెప్పక్కర్లేదు. నీకేం కావాలో నువ్వు చెప్పుకోవచ్చు. అవి ఎలా చెప్పాలో తెలియకపోయినా, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోయినా, అసంతృప్తులు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నా డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఇలాంటివి ఈజీగా పరిష్కరించుకోవచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.